మనకు దేవుళ్ళు ఎంత ముఖ్యమో పితృదేవతలు కూడా అంతే ముఖ్యమండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అండి, ఇప్పుడు ఎవరైనా మరణించారనుకోండి, వాళ్ళ ఫోటో పెట్టుకోవడానికి కూడా కష్టమైపోతుందండి ఇంట్లో. అది ఎందుకు, దాన్ని చూస్తే బాధేస్తుంది, అది ఎందుకు అని కాదండి. ఇప్పుడు మనము జీవితంలో ఎన్నో పనులు చేస్తున్నాం కదా. రోజు నిద్ర లేచి చాలా పనులు చేస్తున్నాం, దేవుళ్ళకు పెడతాము, దేవుడికి గంటలు గంటలు పూజలు చేస్తారు కదా. దాంట్లో ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలండి ఆ పితృదేవతలకు చేయలేరా? ఒక పువ్వు పెట్టలేరా? ఒక దీపం పెట్టలేరా? వాళ్ళని ఒకసారి మనసులో తలుచుకోలేరా? వాళ్ళు అసలు గుర్తురారా? వాళ్ళు అసలు గుర్తురారా అండి? కొంతమందికి రారండి. అదేంటో నాకు గుర్తే రారా నేను చెప్తారు. మళ్ళీ పైగా ఒక ఆవిడ ఉందండి, ఆవిడకు భర్త చనిపోయినట్టు గుర్తే రాదంట. అలా తయారైపోతుందండి సమాజం. ఆ ఇళ్ళలో ఒకప్పుడు మా నాన్న అండి, నేను దాదాపుగా అండి నేను మా ఫాదర్నే ఎక్కువ అబ్జర్వ్ చేశానండి. మా పేరెంట్స్ నుంచే నేను చాలా నేర్చుకున్నాను. ఏది చెయ్యొచ్చో నేర్చుకున్నాను, ఏది చెయ్యకూడదో కూడా నేర్చుకున్నాను. నేను ఇంకెక్కడో నేర్చుకోలేదు, వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. ఏంటంటే ఆయన యేసుక్రీస్తు పటము, ఇంకా గురువులందరివి పెట్టేవాడండి ఇంట్లో. ఎందుకు నాన్న ఎందుకు అని వచ్చిన వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట. మీరు ఇట్లా క్రిస్టియన్ది యేసుక్రీస్తుది ఎందుకు పెట్టారు? అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడండి, మనం రోజుల్లో అట్లా ఏదో ఒకటి అట్లా చూస్తూ ఉంటాం. మనం గోడల వైపు, మన ఇంట్లోనే ఎక్కువ టైం ఉంటాం కదా. చూసినప్పుడు ఆయన త్యాగం చేశాడు, ఆయన కష్టాలు పడ్డాడు, సమాజాని కోసం ఆయన త్యాగం చేశాడు, ఆయన నొప్పుల్ని భరించాడు, హింసను భరించాడు అనేది మనకు ఒకసారి తడుతుంది మైండ్కి. అప్పుడు మనలో కూడా ఒక హింసను భరించే శక్తి అనేది మనకు కూడా వస్తుంది. అందుకని పెట్టుకున్న క్రీస్తుని అని చెప్పాడు. అంటే మనము ఒక సెకండ్ అలా చూసినప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వాళ్ళలో ఉన్న గుణాలు మనకు టక్కని స్ట్రైక్ అయిపోతాయి మైండ్లో. అది పిల్లలకు చాలా అవసరం అండి. పిల్లలు ఏంటంటే వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు సెల్లు చూడకుండా అవ్వాలంటే ఇవన్నీ నేర్పించాలండి. సెల్లు చూడకూడదు, టీవీ చూడకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటున్నారే. అది చేయకుండా ఆల్టర్నేట్గా మీరు ఏం చేశారు నేను అడుగుతున్నా. మీరు ఏం చేస్తున్నారు అది చూడకుండా చేయడానికి? వాళ్ళని తప్పించండి. ఈ మంచితనాలు మీరు నేర్పించి పెంచితే ఎందుకు పెరగరండి? బాగా ఎందుకు చూస్తారండి సెల్? అసలు ఎంత టైం చూడాలో అంత టైమే చూస్తారు. ఏది చూడాలో అదే అదంతా పేరెంట్స్ చేతుల్లోనే ఉంటుంది. టీచర్లను అడగడం కాదు. స్కూల్లో ఏముంటుంది? పక్కన పిల్లలు ఉంటారు, కానీ ఇంట్లోనే సమస్తం ఉంటుందండి. గోడల వైపు చూసినప్పుడు వాళ్ళకి ఏం కనిపించాలి? ఆ పితృదేవతలు కనిపిస్తే ఏంటంటే వాళ్ళు ఇదిగో మా తాత ఇలా ఉండేవాడు. తాతల కథలు ఎంతమంది పిల్లలు చెప్తున్నారండి ఇళ్ళలో? మీరు చెప్పండి నాకు. అమ్మమ్మ కథలు, తాతల కథలు ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు? దాన్ని ఎంతమంది మళ్ళీ పిల్లలు చెప్తున్నారు మీ ఇళ్ళల్లో? పిల్లలు వాడికి ఎందుకులే ఇవన్నీ? ఏందెందుకే అండి? ఏందెందుకు? అది వాళ్ళ గుణాలు, వాళ్ళ మంచి గుణాలు, వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు, మా తాత, ఆ అభిమానము, ఆ ఆప్యాయతలు, ఆ గుణాలు, ఆ పరంపర, ఇలా చేసేవాడు, ఇలా తినేవాడు. రీసెంట్గా అండి ఒక మేడము చప్పరిస్తూ తినేదనమాట. అంటే అన్నము తినేటప్పుడు చప్పరిచ్చేది, సైడ్లో చప్పరిస్తుంది. ఆ అలవాటు మా తాతకు ఉండేదండి, మా ఫాదర్కి. నాకు ఇమీడియట్గా మా తాత గుర్తొచ్చాడు. సేమ్ అలాగే తినిందండి, చప్పరించుకుంటూ తింటోంది. ఇంకా ఆయనే గుర్తొస్తున్నాడు నాకు చూస్తుంటుంటే, ఆ అమ్మాయిని చూస్తుంటుంటే, ఆ మేడంని ఆయనే గుర్తొస్తున్నాడు. అట్లా ఎంతమంది పిల్లలకు గుర్తొస్తారండి? ఆ గుణం అనేది నాకు అక్కడ కనిపించింది మా తాతది. అలాగే తినేవాడు. ఆయన తలుచుకున్న ఆ రోజు నేను, ఆయన ఇలా తినేవాడు, ఇలా ముద్దలు వేసేవాడు, మాకు ఇలా తినిపించేవాడు, మేము ఇలా అని. ఇప్పటి రోజుల్లో ఎంతమంది పిల్లలు గుర్తు తెచ్చుకుంటున్నారు? ఇది మీరు ఆలోచించాలండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నేను చెప్పేది మీకు ఎవరికైనా అర్థమవుతుందా? కనీసం అండి నేను చెప్పే మాటల వల్ల 1% మారినా ఈ సమాజం బాగుపడుతుంది. నేను పెట్టేవన్నీ ఇలాంటి వీడియోలే. మీరు ఎవరన్నా నన్ను ఏమన్నా అనుకోండి, నేను ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు, ప్రతి ఒక్కరికి చెందుతుందని. కాబట్టి మీరు ఆలోచించండి, వాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాం, మనం ఇంట్లో ఏం ఉండాలి,
ఏది ఉండాలి. పూజలు ఎందుకు చేస్తారండి, పండగలు ఎందుకు చేస్తారు? పిల్లలకు ఆ డిసిప్లైన్ అనేది, అంటే పండగ రోజు స్నానం చేసి పూజ చేసుకొని తినాలి, దేవుడికి పెట్టాలి, ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ వాటన్నిటి వెనక ఒక మంచి డిసిప్లైన్ ఉంటుంది, ఒక రూల్స్ ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది. ప్రతి ఒక్కటి తినే పదార్థాలకు కూడా పండగ రోజు పద్ధతులు ఉంటాయి, మీరు గమనించండి. ఇవన్నీ వాళ్ళకు ఒక డిసిప్లైన్గా నేర్పిస్తాయండి. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారండి. మన ఇండియా ఎందుకు గొప్పది? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గొప్పది మన ఇండియా. ఇతర దేశాలతో పోలిస్తే మన ఇండియా ఎందుకని ఇంత ధర్మబద్ధంగా ఎందుకు ఉంది? ఇవన్నీ ఫాలో అవుతాం కాబట్టి. మీరు ఇవన్నీ వదిలేసుకుంటూ వెళ్తే ఏమైపోతుందండి సమాజం? నెక్స్ట్ జనరేషన్ గురించి మీరు మీకు అర్థమవుతుంది? అసలు అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక సొల్లు కాదండి ఇది, ఒక సోది కాదు. ఏ మంచి మాటలు చెప్తే ఎవ్వరికి నచ్చదు, వినరు. మీరు వినకపోయినా నేను చెప్తాను. కాబట్టి ఆలోచించండి, దయచేసి ఇవన్నీ కూడా నేర్పించండి. పితృదేవతల్ని పిల్లలు చూసేటట్టు చేయండి. దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఏదన్నా కీడులు ఉన్నా కానీ పోతాయి, మీరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? వాళ్ళ ఆశీస్సులు ఉండాలండి. మనకు దేవుళ్ళు మంచి చేస్తారో చెడు చేస్తారో నాకు తెలియదు, కానీ పితృదేవతలు మాత్రం ఖచ్చితంగా చేస్తారండి ఏదో ఒకటి. నేను చాలా అనుభవించున్నా కాబట్టి చెప్తున్నాను. నేను ఈసారి ఎప్పుడైనా వీడియోలో ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తాను, నేను రియల్గా చెప్తాను మీకు. అది వాస్తవం అంటే. ఓకేనా?